అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరపురం నూతన ఎంపీపీ ఎన్నికను మేము సాదరంగా స్వాగతిస్తున్నామని, అందుకే ఎన్నికకు టీడీపీ ఎంపీటీసీలు అడ్డంకిగా నిలవలేదని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వారి ఎంపీటీసీలను లాగేసుకుంటున్నామన్నారని, అటువంటి ప్రయత్నాలు తాము చేయడం లేదని తెలిపారు. తోట నియంత పోకడలకు విసుగు చెందో తమపై అభిమానంతోనూ వస్తున్నారే తప్ప లాగేసుకోవడం వంటివి ఉత్తమాటలన్నారు. తాయిలాలు చూపి నాయకులను లాక్కోవడానికి తోటను కాదన్నారు. తోట మండపేట ఇన్ఛార్జిగా వచ్చాక చేసిన అభివృద్ధిని మీడియా ముందు ఉంచాలన్నారు. అభివృద్ధి అంటే తెలుగుదేశం, అభివృద్ధి అంటే వేగుళ్ళ అని అన్నారు. ఈ సమావేశంలో నల్లమిల్లి వీర్రెడ్డి, పిల్లా తాతాలు, వీధి ప్రసాద్, సాదా రవిభాస్కర్, గుండం సాయిబాబా, దేవళ్ళ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నిన్న రోజున కపిలేశ్వరం మండలం ఎంపీపీ ఎన్నిక జరిగిన సందర్భంగా మరి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు కొన్ని విషయాలు మాట్లాడారు. మరి ఈ మన వాస్తులోకి వెళ్తే ఆయన చెప్పేది ఏంటంటే, మా ఎంపీటీసీ లాగేసుకుంటున్నారని. ఎవరిని కూడా మేము లాక్కో అభిమానిగా వస్తామని మీ యొక్క నియంత పోకడలకి విసుగొచ్చి వస్తామన్న వాళ్ళు మా దాంట్లో కలుగుతున్నారు తప్ప ఏ ఒక్క ఎంపీటీసీని కానీ ఏ ఒక్క కౌన్సిలర్ గారిని కానీ మేము అసలు మా దాంట్లో రమ్మని అడగలేదు. ఏదో కపిలేశ్వరం ఎంపీటీసీ గారికి సంబంధించి ఏదో రెండో రేషన్ షాప్ ఇస్తున్నారు, రేషన్ షాప్ అంటున్నారు. బహుశా నేను అనుకుంటారు మనకి ఎప్పుడైనా ఎవరికే మేము ఏ హామీ కూడా ఆయన అడగలేదు. ఆయన అడగలేదు అంటే మీరే ఊహించేసుకుని మీరే చెప్పేస్తా ఉన్నారు. తాత్పూడి ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి విజయలక్ష్మి గారికి 2.5 సంవత్సరాల తర్వాత ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పి మీరు అన్నారు. మీ పార్టీ ఒప్పందం, ఆ పార్టీ ఒప్పందం అమలు చేయట్లేదని చెప్పి సంవత్సరంన్నర పోయిన తర్వాత, అంటే ఇక సంవత్సరం లోపే టైం ఉండగా ఆవిడ వచ్చి మా రెడ్డి ప్రసాద్ గారు అచ్యుతాపురం DCMS చైర్మన్ గారి దగ్గరికి వచ్చి, సార్ మేము 10 మంది మాకు ఇలాగ అన్యాయం జరిగింది, మాకు హామీ ఇచ్చి తోట త్రిమూర్తి గారు చేయట్లేదు అని చెప్పి ఆవిడ వచ్చి అక్కడ చెప్పి ఇంకా కొంతమంది గౌరవ ఎంపీ సభ్యులతో తెలిసిన వచ్చి అడిగితే, సరే అయితే మేము మా పార్టీ కూడా ఆలోచించి మీరు చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయం తెలిసి మీరే మళ్ళీ న్యాయం చేశారు. మీరు మళ్ళీ ఆవిడే మీరు అభ్యర్థిగా పెట్టడం వల్ల మేము ఆ ఎన్నికల్లో కూడా మేము పాల్గొన్నాం. ఏదైతే పెద్ద మనసు ఒప్పందంగా మీరు ఏం పడ్డారో దాని ఎవరిని మేము దింపేద్దామని చెప్పి ఆలోచన మాకు ఎప్పుడు లేదు, రాదు కూడా. మేము ప్రజాస్వామ్య విధానంలో వెళ్ళేవాళ్ళమే. ఏదో మీరు చేసేస్తున్నారని చెప్పని అలా అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు, నైతికత శ్రీ తోట త్రిమూర్తి గారు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం, అభివృద్ధి అంటేనే జోగేశ్వరరావు, అంతే తప్ప కౌలు చెప్పడం, మాటలు గాలిని చేయడం మాకు అలవాటు చేస్తామంతా కూడా. ఎప్పుడు కూడా ఏది ఉన్నా కూడా మేము నిక్కచ్చిగా తీసుకెళ్ళాం.